విద్యార్థినిని వలలో వేసుకున్నాడు. 2024 నుంచి ఏడాదిన్నర కాలంగా పలుమార్లు ఆమెపై అత్యాచారం కూడా చేసినట్టు తెలుస్తోంది. 2024లోనే కాలేజ్లో ఓసారి రెడ్ హ్యాండెడ్గా సిబ్బంది పట్టుకున్నారు. అయినా అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకోకుండా వదిలేశారు అనంటూ బాధితురాలి కుటుంబం ఆవేదన చెందుతోంది. ఆశేష్ డార్క్ వెబ్ నుంచి మత్తు చాక్లెట్లు కొని తెచ్చి అత్యాచారానికి పాల్పడేవారు అంటూ తెలుపుతూ ఉన్నారు. బాధితురాలు రిలేషన్లో ఉండనని చెబితే తన నూడ్ ఫోటోలు వైరల్ చేస్తానంటూ బెదిరించాడు ఆశేష్. ఆ తర్వాత ఆమెను 2025లో తన స్నేహితుడు ప్రవీణ్కి కూడా పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. బాధితురాలి పరిస్థితిని చూసి ప్రవీణ్ కూడా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. బాధితురాలు ఎలాగోలా ప్రవీణ్ నుంచి తప్పించుకుంది. ఒకసారి విఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అనంటూ తీవ్ర మనస్తాపం చెందుతున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు, అలాగే బాధితురాలు కూడా. రైట్, బిగ్ టీవీతో మాట్లాడడానికి బాధితురాలు అలాగే బాధితురాలి తల్లి ఉన్నారు. అమ్మా, అసలు ఏం జరిగింది? ఎవరైనా ఇద్దరిలో ఎవరైనా చెప్తారా? అసలు ఏం జరిగిందమ్మా? మీ పేర్లు తీసుకోవట్లేదు నేను, ఎందుకంటే మీ సేఫ్టీ గురించి నేను మీ పేర్లు ఎక్కడ ఏం చెప్పట్లేదు. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఒక్కసారి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా సమాజంలో అని చెప్పి బయట ప్రపంచానికి తెలియాలనే మీరు బయటకు వచ్చారని నేను అనుకుంటున్నాను, అంతే కదా? అవునండి, చెప్పండి అమ్మా. అయితే మా పాప అండి, నేను పాపకి తల్లిని మాట్లాడుతున్నాను. ఓకే, నా పాప విజ్ఞాన్ జ్యోతిలో బీటెక్ చేస్తుందండి, సివిల్ ఇంజనీరు. ఓకే ఓకే అమ్మా, ఓకే. అసలు ఏం జరిగింది ఏంటి? కంప్లైంట్ చేశారు అయినా సరే పట్టించుకోలేదు అని చెప్పి అంటున్నారు. ఏమని కంప్లైంట్ చేశారు మీరు? మేడం, ఆశిస్తానే అని ఒక అమ్మాయిని ప్రేమ అనే దాంతో దింపేసి తర్వాత అనుబంధం ఉండాలి మన మధ్య, అంటే ఫిజికల్ రిలేషన్ ఉంటేనే అనుబంధం ఉన్నట్టని తను క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి, తను ఎంత వద్దని చెప్తున్నా క్లాస్ రూమ్లో తీసుకెళ్ళి తను పాడు చేశాడు మేడం. ఆ తర్వాత మీరు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించలేదా? లేదు మేడం, ఎందుకంటే పాప అసలు మాకు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నిన్న ఫిబ్రవరి 17వ తారీఖున పాప సూసైడ్ అటెంప్ట్ చేసింది మేడం. మేము దూరం ఉంటాం మేడం, పాప దగ్గరలోనే మా మదర్ వాళ్ళు ఉంటారు, ఆ ఇంట్లో ఉండి కాలేజీకి వెళ్తుంది అనమాట. ఓకే, అయితే పాప ఎప్పుడైతే అట్లా చేసుకున్నప్పుడు మా మదర్ గారు ఫోన్ చేశారు, పాప ఇలా చేసుకుందమ్మా తొందర రాండి అని. నేను బయలుదేరి వచ్చానండి. బయలుదేరి వచ్చిన కాంచి పాపని ఎంతగానో దగ్గరగా పెట్టుకొని, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇలా చేసావు, ఏమన్నా కాలేజీలు ఎవరన్నా ఎట్లా అన్నా చేశారా ఏంది అని తన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి నాకు టైం పట్టిందండి. ఎందుకంటే పిల్లలు కదా, తొందరగా బయట చెప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయి, అవి తల్లి చెప్పడానికి కూడా భయపడేంత విషయాలుగా ఉన్నాయి. ఎందుకంటే మా పిల్లల్ని బయట ప్రపంచం అనేదంటే ఎంతవాటికంటే అంతవాటికే డ్రెస్ సెన్స్ కానీ ఉండేది కానీ అంత పద్ధతిగా పెంచుకుంటూ వచ్చాం పిల్లల్ని. ఆ పిల్లని అలా చేసేవరికి అమ్మ వాళ్ళు చెప్తే ఏమన్నా అవుతుందేమో, ఇంకా వాళ్ళు నన్ను ఏమన్నా అంటారేమో, ఏం జరుగుతుందో అని భయంతో వాడు బ్లాక్మెయిల్ చేసిన విధానానికి ఆ పిల్ల మాకు అసలు చెప్పలేదు. ఓకే, ఇది 1.5 సంవత్సరంగా జరుగుతుంది మ్యాటర్. ఓకే, 2024లోనే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నామని చెప్పేసి ఆ అబ్బాయి ఎప్పుడైతే ఈ అమ్మాయిని ఫోర్స్డ్గా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా, ప్రేమించపోతే దానికి రీజన్ చెప్పాలంట, అలా అని చెప్పి పాపని బాగా బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా చేసేసి ఆ పిల్లని ప్రేమ అనే వాళ్ళు పడేశాడు. నేను పాపతో మాట్లాడొచ్చా? మాట్లాడతారా? మాట్లాడండి. అసలు ఎందుకు జరిగిందమ్మా? మీరు అంటే ప్రేమించకపోతే నేను ఇలాగా రీజన్స్ చెప్పు ఇంత అన్నప్పుడు కాలేజ్లో చెప్పారా మీరు ఈ విషయం ఇలా? ఎందుకంటే యాంటీ ర్యాగింగ్ అని ఉంటుంది కాలేజెస్లో, ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంకా ఎక్కువగా ఉంటుందని, ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ర్యాగింగ్ చేయడానికి వాడు నా ఇయరే మేడం. ఓకే, ర్యాగింగ్ కేసు నేను వేయలేను. ఇంకా ఇంట్లో లవ్ ఇట్లాంటి జోలికి వెళ్ళొద్దు అని ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా పెంచారు.
సో నేను ఇంకా అవాయిడ్ చేద్దామని నో చెప్పడానికి రీజన్ చెప్పు అని నన్ను 1 వీక్ అట్లా ఇరిటేట్ చేస్తూనే ఉన్నాను మ్యామ్. ఓకే ఇంకా తప్పని స్థితిలో నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే ఏమని ఏమని అన్నాడా అంటే తప్పని పరిస్థితులు అని అంటే అంటే ఇంట్లో ఒప్పిస్తాను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఓకే అప్పుడు మీరు ఒప్పుకున్నారు తప్పని పరిస్థితుల్లో ఇంట్లో నేను చెప్తాను నేను ఒప్పిస్తాను అని అంటే మీరు ఒప్పుకున్నారు. అవును. ఇష్టపడుతున్నాను సరే ప్రేమించుకుందామని ఒప్పుకున్నారు. కానీ సంవత్సరం నుంచి జరుగుతోంది ఈ విషయం. సంవత్సరంన్నర నుంచి అంతా బాగానే ఉండిందమ్మా? లేదండి. అసలు ఎవరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆశిష్ తనయ్య అసలు ఏంటి ఎవరు మీరు అసలు తెలుసుకున్నారా? బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ నాన్న సింగరేణిలో చీఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఓకే. వాళ్ళ మమ్మీ ఏమో రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే. ఏం చెప్పాడమ్మా మీకు? ఏం చెప్పాడు? ఏం చెప్పి నమ్మించాడు? అలాగే సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నానన్నారు, అది కాకుండా చాక్లెట్స్ ఏవో కొనిచ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి అవి ఏం జరిగిందో ఒకసారి చెప్పగలరా? నా అక్టోబర్లో ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ అయింది మ్యామ్. ఓకే. క్లాస్ రూమ్లో నేను ఎంత వద్దన్నా కానీ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటేనే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అది ఇది అని చెప్పి నన్ను మ్యానిపులేట్ చేసి ఫోర్స్ చేశాడు మ్యామ్. నాకు అదంతా ఇన్ఫెక్షన్ అయిపోయి నాకంతా చాలా బాగా పెయిన్గా ఉండేది నాకు. అయినా కానీ మళ్ళీ చేశాడు మ్యామ్. ఇంకా ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఇంట్లో ఏమని చెప్తాం మ్యామ్? కరెక్ట్. క్లాస్ రూమ్లో సీసీటీవీ లేవా? రెడ్ హ్యాండెడ్ కూడా పట్టుకున్నారు ఇలాంటి కార్యక్రమాలపై? క్లాస్ రూమ్లో సీసీటీవీస్ ఉండవు మ్యామ్. ఉండవు. ఓకే. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? చాలా రోజులు అవుతుంది. తర్వాత నా సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నాక ఆయన హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్ళాను, మెకానికల్ హెచ్ఓడి దగ్గరికి. ఆయన లోపల ఏమైందో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం కూల్గానే వచ్చాడు మ్యామ్ బయటికి. నేను అడిగితే అంతా మేనేజ్ చేసుకున్న లోపల అన్నాడు మ్యామ్. ఓకే. హెచ్ఓడి వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు మ్యామ్. ఇంకా అంటే నువ్వేమైనా కంప్లైంట్ చేసావా యాక్షన్ తీసుకోవడానికమ్మా? నువ్వు తను వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చాడు కానీ నువ్వేమైనా కంప్లైంట్ చేసావా? ఇలా నన్ను బలవంతం చేశాడు, ఇలా నాకు చాక్లెట్ కొనిచ్చాడు, నన్ను మత్తులో ఇలా దించాడు అని చెప్పి నువ్వేమైనా చెప్పావా కాలేజ్లో కానీ అప్పటి నుంచి? నేనేం కంప్లైంట్ చేయలేదు మ్యామ్. ఓకే. కానీ సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నప్పుడు మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా మ్యామ్. ఓకే. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు? చేయలేదు. మరి నువ్వు చెప్పావా పేరెంట్స్కి ఇలా జరిగింది? నేను ఎట్లా చెప్పుకోను మ్యామ్? నేను ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఇంకేమంటారు మ్యామ్ ఇంట్లో? ఇప్పుడు ఇంత జరిగింది, ఇప్పుడు ఎలా మరి సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటమ్మా? ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు కంప్లైంట్ చేశారు కంప్లైంట్, అప్పటి నుంచి చేయలేదు. ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయడానికి ఏంటి రీజన్? అండ్ మీరు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారని చెప్పి మీ అమ్మగారు చెప్తూ ఉన్నారు. అంతదాకా అసలు ఎందుకు వెళ్ళింది? ఇద్దరి మధ్య బాగానే ఉండింది కదా? ఇద్దరి మధ్య బాగానే ఏం లేదు మ్యామ్. ఓకే. జస్ట్ బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నాడు అంతే. ఓకే. బ్లాక్మెయిల్ చేసి ఏం బ్లాక్మెయిల్ చేసేవాడు? నా న్యూడ్ వీడియోస్ తీసి న్యూడ్ ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు మ్యామ్. మా మమ్మీ డాడీకి చెప్తాను, క్లాస్ ఫ్రెండ్స్కి చెప్తాను, అది ఇది అక్కడ పెడతాను ఇక్కడ పెడతాను అని బ్లాక్మెయిల్ చేసేవాడు మ్యామ్. అమ్మ మీకు డౌట్